ఐక్యత అన్నది ఉండాలన్నదే ఈ యొక్క ప్రేరణ. మనం ఎన్నికల ముందు మాట్లాడలేదు, ఎన్నికలు అయిన తర్వాత మాట్లాడుతున్నాం. అది విశేషం. ఇప్పుడు మొదలయ్యేది ఇక నిజమైన ఉద్యమం. ఇది జిల్లా బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మి గారు, సింహం లక్ష్మి గారు, సింగం లక్ష్మి గారు. యునైటెడ్ పూలే ఫ్రంట్ భారత జాగృతి బీసీ హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశానికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మరి మన కలవకుంట కవితక్క గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కవితక్క ఏ పని మొదలుపెట్టినా మన తెలంగాణ రాష్ట్ర సాధనలో కోటి బతుకమ్మల జాతర 2007లో ప్రారంభించి ప్రతి జిల్లాకు ప్రతి గ్రామానికి వెళ్ళి మన రాష్ట్రం మనకు వస్తే మన పండుగలు మన సంప్రదాయాలు మనం ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పి ప్రతి ఒక్క మహిళలకు మన రాష్ట్రం ఎలా సాధించుకోవాలని చెప్పి ఆమె ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ కాంది ఏదీ లేదు. ఈరోజు బీసీ హక్కుల కోసం మన బీసీల కోసం మన ముందుకు వచ్చింది. ఇది కూడా సునాయాసంగా అక్క చేయగలుగుతుంది. బీసీ మహిళా పార్లమెంట్ బిల్లు కోసము మరి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేపట్టిన వెంటనే మనకు కొత్త పార్లమెంటు భవన్లో మరి వెంటనే మహిళా బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి అక్క చేత ఏ పని మొదలుపెట్టినా అది సక్సెసే కానీ వెనకపోయేది లేదు. కాబట్టి ఈ బీసీ హక్కుల సాధన కోసం మన నల్లగొండకు వచ్చింది, మన అందరిని ఏకం చేసింది. మనం అందరం కూడా బీసీలందరం ఏకమై అక్క ఎప్పుడు చెలో అంటే అప్పుడు మనం ఆమె వెంట ఉండి ముందుకు నడవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా అక్క వెంట నాకు అక్కగా 2007 నుంచి అక్క పరిచయం. నాకు అక్క దగ్గర నేను చాలా క్లోజ్గా ఉంటాను. అక్క ఏ పని చేసినా చాలా మృదువుగా చాలా ఎంత బాగా చెప్తుందంటే ఎవరికైనా చెప్పడం కూడా మనం అంత ఆకర్షితులం అవుతాం తను ఏ పని చేసినా కూడా. కాబట్టి మనము బీసీ హక్కులు మరి రేపు మరి స్థానిక సమస్యలు వస్తున్నాయి. అప్పటి వరకే అక్క కులగణన చేపట్టే విధంగా మరి 42% మరి తీసుకొచ్చి మహిళలకు అందులో ముందుండే విధంగా ప్రతి సర్పంచ్ కౌన్సిలర్లు అందరూ మహిళలు ఎక్కువ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా మీరు అడుగులు వేయాలని కూడా నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానక్క. మీరు మా కోసము బీసీ బడుగు బనీల వర్గాల కోసం మీరు ముందుకు వచ్చినందుకే మాకు సంతోషము. వచ్చింది చాలా మంది ఉన్నారు బీసీ హక్కుల కోసం. ఆర్ కృష్ణ అనుకోండి, చాలా మంది ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో ఉంటుండు. మీరు ముందుకు వచ్చిండ్రు, ఇంకా చాలా సంతోషం. మీలాంటి వాళ్ళు అందరూ వచ్చినప్పుడే మీ బీసీల ముందుకు వచ్చి ఇంకా మేము మీ వల్ల మేము ఇంకా బాగా పైకి వస్తాము. అంటే మాకు అన్నింటిలో అన్ని రంగాల్లో రాజకీయ రంగం కానీ ఏ రంగాల్లో మేము వెనకపోతున్నాం. 57% ఉన్న మేము బీసీలము ఎందుకు వెళ్తున్నాం ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. మనదో ఏమంటారు అంటే బీసీలలో ఐక్యత లేదు అంటారు. ఐక్యత కాదు, 136 కులాలు ఉన్న దాంట్లో ఐక్యత ఎలా ఉంటుంది? మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు అన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారా? ఒక 5-6 జిల్లాలే చాలా పకడ్బందీగా మనకు తెలంగాణ రాష్ట్రం రావాలని మన కేసీఆర్ మహానుభావుడు ఆయన వెనకాల ఉండి వచ్చితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అలాగే మన తెలంగాణ మరి బీసీ బిడ్డలంతా ఏకతాటికి రావాలంటే అది కుదరదు. ఒక ఇంట్లోనే 3 అన్నదమ్ముళ్ళు ఉంటే ఒక తిరిగి ఉండరు. అలాంటిది 36 కులాలు ఒకతాటికి రావు. కనీసం అందులో ఒక 70% మంది మనం ఒకతాటి మీదకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బహుజనులందరూ ముందుకు వస్తాము. కాబట్టిగా బహుజనులకు దక్కే హక్కులు దక్కుతాయి. కాబట్టి మనం అందరం కూడా అక్కకు సపోర్ట్ చేస్తూ ఆమెకు సపోర్ట్ ఉంటే ఆమె ఇంకా మనకు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఉంటుంది. ఆమెకు ధైర్యం కూడా మనం అందరం కూడా ఎవరో చెప్పిన మాటలు వినొద్దు. ఆమెలో ఉన్న రక్తం ఎవరిది? తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బిడ్డ ఆమె రక్తంలో అనుకున్నది సాధించే వరకు ఆమె నిద్రపోదు. అలాంటి వ్యక్తి మనం ముందుకు వచ్చినందుకు ఆమె మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానక్క. థ్యాంక్ యూ అక్క. నాకు ఈ అవకాశం పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. సింగం లక్ష్మి గారు చాలా బాగా చెప్పిండ్రు. కేసీఆర్ లాగా మొండోడు కావాలి. మొత్తం 130 సంఘాలు మొండోళ్ళలాగా అట్లా పనిచేసే వాళ్ళు తప్పకుండా బీసీల ఐక్యత సాధ్యమైంది. రైట్, ఓకే.